రాంబాబు అయితే అస్సలు తెలియదు. నీలో ఏదో ఆటోమేటిక్ మెషిన్ ఉంది. నేనేం చెయ్యకుండా మాట్లాడకుండా అన్ని నువ్వే చేసేస్తే ఇంకా నా టాలెంట్ ఎలా తెలుస్తుంది? నేను నీతో ప్రోగ్రామ్స్ ఎలా ఇస్తాను? అందుకే నీ లోపల ఉన్న ఆటోమేటిక్ మిషన్ పీకేస్తా. సూపర్. ఎంతైనా అమెరికా వాడు చాలా గొప్పవాడు. మన వాళ్ళు ఇంకా అడుగునే బొమ్మనే సరిగ్గా తయారు చేయలేదు, వాడు అప్పుడే మాట్లాడే బొమ్మనే తయారు చేశాడు. రాంబాబు, నేను బొమ్మని కాదు గంగారాంని. అయ్యి, నీకు మాట్లాడటమే కాదు నడవడం కూడా వచ్చా? అమ్మా బొమ్మ నడుస్తుంది, అమ్మా బొమ్మ నడుస్తుంది. ఏమిటండి అరుపులు? బొమ్మ నడుస్తుంది చూడు. రే గంగారాం, అమ్మ వచ్చింది, చెప్పు. ఓం ఫట్ స్వాహ చెప్పు. రాంబాబు, నీకు రాను రాను పిచ్చి పట్టుద్దేమని భయంగా ఉంది. ఏంట్రా ఇదంతా? కాదమ్మా, ఇంతకు ముందు మాట్లాడింది నడిచింది కూడా. అబ్బా, ఒరే రాంబాబు, పగలంతా నీ గోలతోనే సరిపోయింది. రాత్రిపూట మనశాంతిగా పడుకోనివరా? అబ్బా, నేను చెప్పేది నిజమమ్మా, నా మాట నమ్ము. ఈ విషయం వెంటనే సౌమ్య వాళ్ళకి చెప్పాలి. నోరు మూసుకో. సౌమికి చెప్తాడంట. సౌమికి వాళ్ళు కూడా నేను పిచ్చాడు అనుకోటానికా? అమ్మా నోరు మూసుకుని పడుకో. దాన్ని ఏం చేస్తున్నావే? దాన్ని బీరులో పెట్టి తాళం వేయకు, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. చెక్కలగొన్న వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు. నా కర్మ. ఓం ఫట్ స్వాహ. అవును, నువ్వేంటి నాతో మాట్లాడినట్టు మా అమ్మతో మాట్లాడుండొచ్చు కదా, నాకు తిట్లు తప్పేవి. ఇప్పుడు మాట్లాడు. ఓం ఫట్ స్వాహ మాట్లాడు. రాంబాబు, ఆడపిల్లలా మాట్లాడుతున్నావు. నీకు మిమిక్రీ కూడా వచ్చా? ఎందుకు పిలిచావు? పిలిచింది నేను కాదు, ఎవరో ఫిగరు. రాంబాబు. ఓ లక్ష్మి. రా లక్ష్మి, అది ఫిగర్ కాదు, నా లవర్ లక్ష్మి. అవును, నువ్వేంటి అడుక్కు తినేదానిలాగా చేతిలో చెప్పా? గోరింటాకు నీకోసం తెచ్చాను. చిచ్చి, అది ఆడాళ్ళు పెట్టుకుంటారు, మగాళ్ళు పెట్టుకుంటారా? నిన్ను మగాడని ఎవరన్నారు రాంబాబు? అంటే నన్ను ఆడంగి వెదవ అంటావా? నిన్ను. నీకంత సీను లేదు గాని వెళ్ళి గోరింటాకు పెట్టించుకో. బొమ్మగా వదిలిపెట్టి నువ్వు రారా బాబు? వచ్చి చెప్తా. అడుగు మావా. Follow me. మీ నాన్న కోల సత్యం. ఇప్పుడు ఎలా? లోపలికి వెళ్దాం పద. మీ అమ్ముంటుందేమో. అవును, అయితే పైన స్టోర్ రూమ్ అటకెక్కేద్దాం పద. రా. ఒరే రాంబాబు, ఆగండి రా. ఎలా కొడతానో చూపిస్తాను. దమ్ముంటే బయటికి రారా. ఇదిగో దమ్ము, కొట్టుమా. ఏంటి జోక్లా? నాతో రా. నా కూతురుతో సహా రాంబాబు గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని బ్లడ్ వచ్చేదాకా కొడదాం. అయితే పదమా. నాడు ఎక్కడుందో చర్చ్. చర్చి మన పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉందిగా, అయినా దాని గురించి ఇప్పుడు ఎందుకు? నేను అన్నది ఆ చర్చ్ కాదు, మరి వెతకమని. అసలు వాళ్ళిద్దరూ లోపలికి వచ్చారా అని. మావా, నీకు సైట్ ఉందా? పవర్పేటలో ఉందిలే. నేను చెప్పేది ఆ సైట్ కాదు, నీ కళ్ళకున్న సైట్ గురించి. వాళ్ళిద్దరూ లోపల రావడానికి నీకు చూపించారు కదా. ఈ బొమ్మ ఒకటి, ఆ రాంబాబు గారికి మీసాలు వచ్చినా ఇలాంటి బొమ్మలతో ఆడుకుంటాడు. మావా, నాకు చిన్న డౌట్. ఏంటి? ఆ రాంబాబు గారు వాడి దుకాణం వదిలేసి ఈ అటక మీద నీ కూతురుతో దుకాణం పెట్టుంటాడు. అయితే వెతుకు. నువ్వు నిచ్చెన గట్టిగా పట్టుకో, పట్టానంటే ఫిలమెంట్ ఊడిపోతుంది. ఏం పర్వాలేదు. అలా పడిపోయి ఉంటాడు. నా కాళ్ళు పట్టుకుని లాగించాలక మళ్ళీ జారిపోయాడంటావా? అన్ని కలపోసి సరుకంతా నాశనం చేసేసరిగా. నీ సరుకులు నేను నాశనం చేయడం కాదు తల్లి. ఇంకా సేపు ఆగితే నీ కొడుకు నా కూతురు జీవితం నాశనం చేసేలా ఉన్నాడు. నీ కొడుకు నా కూతురుని అటకెక్కించాడు. ఇంకా చూస్తావంటే నువ్వు ఎక్కుతానమా? మళ్ళీ పడవు. సరే, ఇప్పుడేమంటావు? లాక్రారా. లక్ష్మి రా. ఆగేశా. ఈ ఎడం చేతికి కూడా గోరింటాకు పెడితే ఉప్పనే. గోరింటాక కరివేపాక, నీ చేతి గోరింటాకు ఒకటి. మెల్లిగా మెల్లిగా. రే రాంబాబుగా, నాకు లోపల లంగోటం లేదు కాబట్టి నువ్వు బతికిపోయావు. లేకపోతే నిచ్చినెక్కొచ్చి నీ ప్రాణం తీసేవాడిని. ఇంకా నిలబడవే పదా. ఇంకొకసారి నా లక్ష్మి వైపు కళ్ళెత్తి చూసావో కళ్ళు పీకేస్తా. గుర్తులేనాడా? దాంతో తిరగొద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు?
చెబుతా చెబుతా. ఓం ఫట్ స్వాహా. పెడగదు కదా అమ్మాయి. అయ్యా నా తల్లి కదూ, ఈసారికి కోలాగాని పెళ్లి చేసుకోమ్మా. ఈసారి కంటే ఇంకోసారి రాంబాబు గారు చేసుకోమనా? అన్న తండ్రి కూతురికి ఇవ్వాల్సిన సలహానా ఇది? నువ్వు కాసేపు ఉండు. చూడు మాడియారు పిచ్చిమాలక్ష్మి, నీ ప్రేమ గుడ్డిదే కాదు, చెడ్డది కూడా. ఆ రాంబాబు గారిని వృత్తి తీయడం ఖాయం. ఇదే పంతులు వాడికి శ్రాద్ధం పెట్టడం కూడా అంతకంటే ఖాయం. అలాగే దానికి ఇంకా చాలా టైం ఉంది. నా కనుక ఈ బేరం ఇప్పించారంటే వీళ్ళిద్దరికి జరగబోయే వివాహానికి నా ఫీజులో 5% డిస్కౌంట్ అలాగే చేద్దాం. నా రాంబాబు గురించి నోటుకొచ్చుడు వాగుతారా మిమ్మల్ని? ఏమిటండి ఇది? కోలా, ఇన్నాళ్ళు అందరినీ నా కాళ్ల కింద పెట్టుకున్నా, అలాంటి నన్ను నీ కాళ్ల కింద తలగడలా వేసుకుంటావా? చెప్తా నీ పని. ఓం ఫట్ స్వాహా. మావా, ఏంటా సౌండ్? పిడుగుబడిన సౌండ్ వచ్చింది. అది పిడుగు సౌండ్ కాదు, పిస్టల్ సౌండ్. ఏదో సౌండ్. ఆ రాంబాబు గారిని ఉరి తీసినట్టు బ్రహ్మాండమైన కలగన్నాను. అనవసరంగా మెలకు వచ్చేసింది. మావా, ఇదేంటి? నువ్వు పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తున్నావా, పోలీసు ఉద్యోగం చేస్తున్నావా? చి పోలీసు ఓడివై ఉండి ఇది ఏంటి అని అడగడానికి సిగ్గులేదురా? ఇది తుపాకీలో ఉండే తోటారా సన్నాసి. ఆహా, ఇప్పుడు అర్థమైంది. ఈ గన్ ఎవరో పేల్చుంటారు. ఇప్పుడే వస్తా. ఏరా, గన్ ఎవరు పేల్చారు? మేము పేర్చలేదు సార్. ఎవరు పేల్చకుండా సౌండ్ ఎలా వచ్చింది? తూటా బయటికి ఎలా వచ్చింది? అమ్మా, అయ్యో, అబ్బా, అమ్మా, అబ్బా. సెల్లుకి తాళం వేసి ఉంటే మేము ఎలా పేలుస్తాం కన్ను? ఆ సంగతి ముందే చెప్పి ఉండొచ్చు కదరా ప్రియమైన రౌడీలు. అనవసరంగా నన్ను బాది మీ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకున్నారు. బాగా అలసిపోయారు, నిద్రపోండి. రేపు కలుద్దాం. గుడ్ నైట్. నాటి తీసుకో, వెళ్ళు. థ్యాంక్ యూ. అబ్బా, వాళ్ళు పేల్చలేదట. ఈ సంగతి వాళ్ళు దీన్ని పేల్చాక తెలిసిందా? పోలీసు ఓడివై ఉండి రౌడీలు తండారని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదురా? పొద్దున్నే వాళ్ళ సంగతి తెలుద్దాం, పోయి పడుకో. ఏంటి వాళ్ళ సంగతి నువ్వు తేల్చేది? వాళ్ళు నీ సంగతి కూడా ఎప్పుడో తేలుస్తారు. అమ్మా, అబ్బా.
ఓం ఫట్ స్వాహా. రాంబాబు నిన్నే. అబ్బా కల్లో కూడా నువ్వేనా? రాంబాబు ఇది కల కాదు. కల కాదా? నేను గంగారాంని. నువ్వా? నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? అరవకుండా దగ్గరికి రా. రా. అమ్మో, దగ్గరికి వస్తే ఆ జనార్దన్ సెట్ లాగా నన్ను కూడా మర్డర్ చేస్తావేమో. చెయ్యను. నిన్నొకటి అడగాలి. అలా అయితే ఆ అడిగేదేదో అక్కడి నుంచి అడుగు. ఒరేయ్, మర్యాదగా నువ్వు దగ్గరకు వస్తావా లేక నేనే లోపలికి రానా? వద్దు వద్దు, నువ్వు లోపలికి రావద్దు, నేనే వస్తాను. చస్తానా? గంగారాం, హత్య చేసింది నువ్వైతే ఇరుక్కున్నది నేను. నువ్వే చంపావంటే ఎవరో నమ్మట్లేదు సరిగదా. నేను పిచ్చోడని అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. ముందు నీ గోలాపి హైదరాబాద్ కి ఎలా వెళ్లాలో చెప్పు. హైదరాబాద్ కా? అక్కడెవరిని హత్య చెయ్యాలి బాబు? హత్య చేయడానికి కాదు, అర్జెంటుగా మలబారు బాబాని కలుసుకోవాలి. మలబార్ బాబానా? చాకోబార్ బాబాలాగా వాడేవాడు? అవన్నీ నీకు అనవసరం. అర్జెంటుగా హైదరాబాద్ ఎలా వెళ్లాలో చెప్పు. అమ్మా, చెప్పను కాక చెప్పను. హైదరాబాద్ ఎలా వెళ్లాలో చెప్పు. చెప్తా. అది అలా దారికి రా. చెప్తాను గాని చెప్పే ముందు ఒక చిన్న విషయం. ఏమిటి? నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు నన్ను ఊరు తీసేస్తారు. అందుకని నువ్వు ముందు తిన్నగా మహేష్ దగ్గరికి వెళ్ళి ఈ హత్య చేసింది నువ్వేనని ఒప్పేసుకో. వాళ్ళు నిన్నేమి చేయరు. ఎందుకో తెలుసా? నువ్వు బొమ్మవు కదా, బొమ్మని ఉరి తీయరు. నేను బొమ్మని కాదురా, గంగారాంని. మర్యాదగా నాకు హైదరాబాద్ కి దారేటో చెప్పు. ఇఫ్ నాట్ ఐ విల్ కిల్ యూ. ఓం ఫట్ స్వాహా. వార్నియ, నీకు ఇంగ్లీష్ కూడా వచ్చానమాట. డోంట్ వేస్ట్ మై టైం. చెప్పు, స్టేషన్ ఎక్కడ? స్టేషన్? నేను అడిగేది పోలీస్ స్టేషన్ కాదు, రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ అంటే ఇప్పుడు నువ్వు వెళ్తే హైదరాబాద్ కి ట్రైన్లు ఏముంటాయి? గోదావరి, గౌతమి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాయి. అలాగా? అయితే బస్ స్టేషన్ ఎక్కడ? బస్ స్టేషన్ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే బ్రిడ్జ్ వస్తుంది. అక్కడి నుంచి పర్లాంగ్ దూరంలోనే బస్ స్టేషన్. గుడ్, వెరీ గుడ్. ఓం ఫట్ స్వాహా. గంగారాం, వెళ్ళొద్దు గంగారాం, వెళ్ళిపోవద్దు గంగారాం. నన్ను ఇలా ఉరికంపలో ఇరికించి నువ్వు మాత్రం స్టైల్ గా ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావా? గంగారాం, గంగారాం, కోలా నోకరాజు, లేవండ్రా. పిలిచేది మిమ్మల్ని రా. దున్నపోతల నిద్రపోతే రండిరా, రండి. ఏంట్రా ఇవి కోసిన మేకల తోక పీకర కూతులారుస్తున్నావు? ఏమైంది? ముందు వాడిని ఆపండి. ఎవరిని? ఆ బొమ్మని. అదే ఆ గంగారాం కండి. మీ ముందే నవ్వుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏడు బొమ్మ నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయిందా? అవును, అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నడుచుకుంటూ పోయిందా? ఒరేయ్, వాడు వెళ్ళిపోతున్నాడంటే పాటలు పాడతా వెంట్రా. ఎక్కడికి? బస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ కి వెళ్తాన్నాడు. అంతే కదా, నువ్వే వర్రీ కాకు. రిజర్వేషన్ దొరక్క అదే తిరిగి వస్తుంది. హాయిగా పడుకోమ్మా. రామావ మనం పడుకుందాం. నీ అబ్బా, నేను చెప్తే వినిపించుకోరేంట్రా? ఆ గంగారాం గారు నన్ను వదిలేసి హైదరాబాద్ కి జంప్ అయిపోయాడు. ఈ పాటికి సూర్యాపేట దాటేసి నకరేకల్ వెళ్ళిపోయింటాడు. ఒరే గంగారాం, నువ్వు నకరేకల్ దాటేసి నన్ను నరకంలోకి తోసేసావు కదరా. రాంబాబు, సార్ మీరా? సార్, ఆ గంగారాం గాడు అదే నా బొమ్మ. హైదరాబాద్ ఎలా వెళ్ళాలని అడిగి రాత్రి పారిపోయాడు సార్. హైదరాబాద్ కా? అవును, అక్కడెవరో మలబార్ బాబాని చూడాలట, అందుకని వెళ్ళాడు సార్. మలబార్ బాబానా? వాడి గురించి నీకెలా తెలుసు? నాకు తెలియదు.
ఆ గంగారాం నాకు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను. రాంబాబు మళ్ళీ మొదటికొచ్చావా? రాంబాబు, సౌమ్య, లక్ష్మి సరిగ్గా టైంకి వచ్చారు. రండి రండి. మరే ఆ గంగారాం గడు, అదే అమెరికా నుంచి నువ్వు పంపిన బొమ్మ రాత్రి హైదరాబాద్ పారిపోయాడు. బొమ్మ ఏంటి, హైదరాబాద్ పారిపోవడం ఏంటి? ఏం మాట్లాడతావు రాంబాబు? నీకు కూడా మెంటలొచ్చిందా? నా మాట నమ్ము, నేను చెప్పేది నిజం. రాత్రి ఈ దరిద్రుడు కోలాగాడు కూడా ఇక్కడే పడుకున్నాడు. అర్జెంట్ గా బస్ స్టాండ్కి వెళ్ళి ఆ బొమ్మను ఆపరా అంటే వీడు వినిపించుకు చావలేదు. మహేష్, మన రాంబాబు ఏంటి అదోలా మాట్లాడుతున్నాడు? హీస్ బికమ్ మ్యాడ్. ఆహా, 5 రోజులు ఆలస్యమైన చాలా కరెక్ట్ కన్ఫర్మ్ చేశారు. సారీ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. వెరీ గుడ్. అందులో ఏమున్నా నేను చెప్పేది ఒక్కటే, ఆ జనార్దన్ సెట్ ని చంపింది నేను కాదు, ఆ గంగారాం గాడి. కాజ్ ఆఫ్ డెత్ డ్యూ టు మ్యాసివ్ హార్ట్ అటాక్. రాంబాబు నిర్దోషి. లక్ష్మి యాహూ! సార్, ఈ విషయం మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను సార్. సార్, నాకేదో అనుమానంగా ఉంది. మీరు రిపోర్ట్ సరిగ్గా చూడలేదనిపిస్తుంది. అది సేమ్ ఫీలింగ్ సార్. షట్ అప్. ముందు రాంబాబును వదిలేయండి. ఇంకా అక్కడే నిలబడ్డావే? ఆయన చెప్పింది వినపడలేదా? చెవిటి మాలకు పెడతాంది. ఏంటా చూపు? కళ్ళు బైర్లు గమ్మి ఒక తాళం కప్ప 2 కప్పలా కనపడుతుందా? తీ తీగా బాబా, తీ తీ. సార్, వెళ్ళబోయే ముందు మీకు విషయం చెప్పాలి. ఏంటి రాంబాబు? రాత్రి పక్క సెల్లోడి దగ్గర చెరో 5,000 లంచం పట్టేసి వాళ్ళు వదిలేశారు. సార్ ఇతను అబద్ధం చెప్తున్నాడు సార్. మా మీద కోపం కొద్దీ ఫిట్టింగ్ పెట్టి ఇరికిస్తున్నాడు సార్. అదే విషయం మీ ఎస్పీ గారికి చెప్పి వీళ్ళిద్దరు ఉద్యోగాలు ఫట్ అనిపించండి. వస్తారు.